మద్దయ్య. నేను లాస్ట్ స్టూడెంట్ని, సోషల్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాను. సమస్య ఏమిటంటే మాల ఆంజనేయ ఇండియన్ ఆర్మీలో రిటైర్డ్ అయిన ఎక్స్ ఆర్మీ. ఇతను వెల్లుర్తి మండలం, వెల్లుర్తి గ్రామం, సర్వే నెంబరు 714B1A నందు 3 ఎకరాల 87 సెంట్లు ఉంది. అందులో 87 సెంట్లు శ్మశాన వాటికకు ఉంది. మిగతా 3 సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. 2019 నుంచి 2025 వరకు ఇతనిపై ఆంజనేయుడని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిపై ఆన్లైన్ అడంగలు ఎక్కియాలని జిల్లా కలెక్టర్ గారికి, కర్నూలు ఆర్డీఓ గారికి అర్జీలు ఇచ్చుకుంటూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఇతన్ని ఎవరు పట్టించుకోకుంటున్నారు. కానీ మొన్న రీసెంట్గా కొద్దిమంది మాదాపురం గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రభుత్వ భూమి ఒక ఎక్స్ ఆర్మీకి ఇవ్వకుండా 14 మంది ఇతనిపై ప్రవర్తన విధంగా ఈ వ్యక్తికి రానియకుండా చేస్తుంటే ఇతను పోలీస్ కంప్లైంట్ ఇస్తే సిఐ గారు ఆ భూమిలోకి ఎంఆర్ఓ గారికి చెప్పి ఆ భూమిలోకి ఎవరిని రానియొద్దని చెప్పారు. కానీ ఎంఆర్ఓ గారు పాత అడంగలైన 1B మాన్యువల్ అడంగల్లో ఎవరు అచలం అనే పేరు అతని పేరు నమోదు చేశారు. బాధితుడైన ఆంజనేయ మాటల్లో తెలుసుకోండి ఒకసారి. 4 సంవత్సరాల నుండి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కలిసి నేను అర్జీలు ఇచ్చుకుంటూ వస్తున్నాను. సర్వే నంబర్ 714B1A మొత్తం దాని విస్తీర్ణం వచ్చేసి 3 ఎకరాల 87 సెంట్లు. దాంట్లో శ్మశానం ఉంది అని చెప్పేసి మాదాపురం గ్రామస్తులు కొంతమంది నా పైన తప్పులు ప్రచారం చేసినారు. కానీ మొత్తం 3 ఎకరాల 87 సెంట్లు కావాలని చెప్పేసి మన ఎంఆర్ఓ సార్ గారికి అర్జీ పెట్టుకున్నారు. దాంట్లో ఆ గ్రామానికి తగ్గట్టుగా 87 సెంట్లు మాత్రమే శ్మశానానికి అలాట్ చేశారు. మిగిలిన 3 ఎకరాల భూమి నేను నాకే కావాలని చెప్పేసి అర్జీ పెట్టినాను. కానీ అలా సార్ గారు నాకు ఇవ్వకుండగా కలెక్టర్ గారు రంజిత్ భాషా సార్ గారు ఇతనికి ఇవ్వమని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడకు పంపినారు. తర్వాత ఇక్కడ ఏం జరిగింది, విఆర్ఓ ఉమ్మన్న గారు దీంట్లో మాన్యువల్లో ఎవరి పేరు లేదు, 1B అడంగల్లో ఎవరి పేరు లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసి తహసీల్దార్ మేడం గారికి ఇచ్చినారు. అక్కడ పోయిన తర్వాత దాన్ని మొత్తం తారుమారు చేసి రీసెంట్గా అరుణాచలం సన్ ఆఫ్ బి శంకరయ్య అనే అతనుకు వీళ్ళు మాన్యువల్లో ఎక్కించి ఈరోజు అతనుకు భూమి స్వాధీనం చేసినారు. దాంట్లో డబ్బు తీసుకొని, ఎందుకంటే నేను ఒక ఎక్స్ ఆర్మీగా నేను డబ్బు ఇవ్వను, నా హక్కు నా జీవో ప్రకారంగా నేను వీళ్ళని అడిగినాను. కానీ వాళ్ళు నాకు ఇవ్వట్లేదు. గతంలో కూడా నాకు చేస్తానని చెప్పేసి విఆర్ఓ ప్రతాప్ ఉన్నప్పుడు నాతో 30,000 తీసుకున్నారు. ఇంతవరకు స్పందించలేదు దాని గురించి. ఇప్పుడు ఆ భూమి మన రమణాచలం అనే వ్యక్తికు మాన్యువల్ అడంగల్లో ఎక్కించేసినారు. మాకు ఈ అన్యాయం జరిగిందని ప్రెస్ మీట్ ఇస్తే కూడా వెల్లుర్తి మండల ఎంఆర్ఓ చంద్రశేఖర్ వర్మ గారు నాపై మీరు ప్రెస్ మీట్ ఇచ్చినారు, నేను మీ పని చేయను, మీరు వెళ్ళి కేసు పెట్టుకోండి అని చెప్తున్నాడు. అంటే రెవెన్యూ అధికారులు తప్పు చేసినా మమ్మల్ని ఎవ్వరు అడిగే అంటే హక్కు లేదనే ధైర్యంతో వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుతుంది. అంటే సాధారణ వ్యక్తికి న్యాయం జరగదు, ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో ఒకసారి ఇంకొకటి ఆయన ఇచ్చి వెళ్ళినది తీసుకున్నారా, ఇంకో అనౌన్స్మెంట్ 4 డివిజన్లు అయితే ఒకటి ఒరిజినల్ పట్టా చేసినాడు, మిగతావి ప్రభుత్వ భూమిగానే ఉంది. ఈ సర్వే రెండు చేతులతో వస్తాను అక్కడ ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం ఫోటో తీసుకున్నాం. గతంలో కూడా మాదాపురం గ్రామానికి చెందిన బోయ రమేష్ తండ్రి బోయ ఎల్లప్ప అనే వ్యక్తి అరుణాచలం సన్ ఆఫ్ శంకరయ్య అనే వ్యక్తికి డీపట్ట నకిలీ డీపట్ట తెచ్చుకొని మాదాపురం గ్రామ పొలిమేరలో దున్నుతున్నాడు. ఆ డీపట్టాని రద్దు చేయాలని కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు. కలెక్టర్ గారు వెల్లుర్తి మండల తహసీల్దార్ గారికి బదిలీ చేశారు. బదిలీ చేసిన తర్వాత ఎండార్స్మెంట్ ఇచ్చి ఆ డీపట్ట నకిలీ నేను రద్దు చేస్తానని చెప్పినాడు. ఆ డీపట్టాను రద్దు చేయకపోగా పట్టా చేసి ఇప్పుడు సాగులో వాళ్ళ పేరు ఆన్లైన్ అడంగంలో నమోదైంది. ఒక ఎక్స్ ఆర్మీ భూమి అడుగుతుంటేనే ఇవ్వకుండా ఎవరో డబ్బున్న వాళ్ళకి భూమి లెక్కిస్తున్నావు. దేశం కోసం పోరాడిన ఒక వ్యక్తికి నువ్వు భూమి లెక్కియవా? అంటే ఇదేనా మీ డ్యూటీ? అంటే రెవెన్యూ రికార్డులలో నేను ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరనే నువ్వు మాట్లాడేది చేసేది.
ఈయన 2019 నుంచి ఆ భూమి ప్రభుత్వ భూమి నాకు ఎక్కియండి అని తిరుగుతున్నాడు. అవి మేము ఎక్కియమంటున్నారు. అంటే ఈయన వచ్చేదానికి అందరూ అడ్డంకులు వస్తున్నారు. అంటే ఉన్నవారికి డబ్బున్న వాళ్ళకి ఏ రూల్స్